సిస్టర్ సిస్టర్ ఆకలి దంచేస్తాను సిస్టర్, తొందర అన్నం పెట్టు సిస్టర్. అమ్మా क्या स्मेल है रे? కర్రీ క్యా హై సిస్టర్? చికెన్ ఆర్ మటన్? కాదు, వంకాయ ఫ్రై. వంకాయ ఫ్రై ఎంత గుమగుమలాడుతుంది. జల్దీ వడ్డించు సిస్టర్. అవును సిస్టర్, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి సిస్టర్. ఏం పర్వాలేదు, చరణ్ రావాల్సింది, మనం అంతా కలిసి డిన్నర్ చేయాల్సిందే. क्या పనిష్మెంట్ రే? ఎలా వాడు ఎక్కడో అనాథాశ్రమం వెళ్ళాడు, వాడు ఇప్పట్లో రాడు. ప్లీజ్ సిస్టర్, వాడు రావడం మేము పైకి పోవడం రెండూ ఒకేసారి. దయచేసి వడ్డించు సిస్టర్. పట్టిస్తాను, కానీ మీరు ఎప్పటి నుంచో చరణ్తో ఉంటున్నారు కదా, చరణ్ ఎలాంటి వాడు? మంచికి రాముడు, వంచనకి నరసింహుడు. దానానికి కర్ణుడు, ధర్మానికి యముడు. సేవకు మదర్ తెరీసా, త్యాగానికి సిలువ మోసిన ప్రభువు. ఏంటి తెగ సిగ్గుపడిపోతున్నావు? నీళ్ళు నువ్వే నవ్వుకుంటున్నావు ఏంటి? లవ్వా? అవును, ఎవరి మీదో? మీ మీద. మీ మనసు, మీ మంచితనం, మీ మానవత్వం అన్నీ తెలుసుకున్నాను. నువ్వెంత గొప్పవాడివో అర్థం చేసుకున్నాను. అందుకే నీ మీద ప్రేమ పుట్టింది. నా జీవితంలో ప్రేమనే పదానికి చోట్లేదు. అదంతా గడిచిపోయిన గతం. అంటే నువ్వెవరినైనా ప్రేమించావా? ఒకప్పుడు ప్రేమించాను, ప్రాణంగా ప్రేమించాను. ఆమె నా సర్వస్వమని భావించాను. కానీ ఇప్పటికే మనం ప్రేమించుకోవడం మొదలుపెట్టి 3 ఏళ్ళయింది. 3 సంవత్సరాలు కాదు, ఇలానే ఉంటే మా బావకిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. ఏడిసాడు ఎదవా, వాడికిచ్చి పెళ్లి చేస్తారా? నీకు జోక్గా ఉంది, మా ఇంట్లో అందరూ నా పెళ్లి గురించి సీరియస్గా ఉన్నారు. వాళ్ళని చూడరా, చిలక గోరింకల్లాగా ఎంత బాగా కబుర్లు చెప్పుకుంటున్నారో. అవునవును, చాలా బాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. చెప్పిన మాటని తిప్పి తిప్పి చెప్పుకుంటూ చాలా బాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మనం కూడా చిలక గోరింకలమే కదా, ఎప్పుడైనా నాతో అలా కబుర్లు చెప్పావా? మనం చిలక గోరింకలం ఏంటే, కాకి రాబందులమే. పోనీలే, కాకితోనైనా పోల్చావు కదా. నువ్వు కాకేంటే, నువ్వు రాబందువే, రాబందువి. ఏంటి లవ్ బర్డ్స్, ఈ సంవత్సరమైనా పప్పన్నం పెడుతున్నారా? ఈ సంవత్సరమే కాదు, ఇంకొక 4 రోజుల్లో మా నాన్న నాకు మా బావతో పెళ్లి చేసి పంపిస్తారని చెప్తున్నా. అదేంటి, మరీ 4 రోజుల్లో సంబంధాలు కుదురుతాయా? సంబంధాలు చూడడం కాదు, మా బావతోనే నా పెళ్ళని తెగేసి చెప్పేశాడు. ఓహో, సరిగ్గా వినపడలేదులే. నీకు జోక్గా ఉంది, మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేస్తే నేను సూసైడ్ చేసుకుంటా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అన్నా, ఏం చేయడం ఏంటన్నా, శుభ్రంగా ఎక్కడికైనా తీసుకెళ్ళి పెళ్లి చేసుకోన్నా. అరే ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా రా? వాళ్ళు ఎలాగో పెళ్లి చేసుకోరు గాని వాళ్ళ పెళ్లి మనమే చేద్దాం, పదైతే. రే ఏంట్రా ఇది? దండలన్నా? దండలంటే పూలతో ఉంటాయి కదరా. అంటే బడ్జెట్ నిల్లు కదన్నా, సో ఈసారికి ఆకులతో అడ్జస్ట్ అయిపో. రే మేమేమన్నా మేకలమా మెళ్ళ వేయడానికి? వేసుకోవా? వేసుకోను. నేను ఫీల్ అయ్యాను, నాకు మెసేజ్ వచ్చింది, నేను పోతున్నా. వాడు ఫీల్ అయితే నేను కూడా హర్ట్ అయ్యాను. పోసుకోపో, దోశలు పోసుకోపో. చరణ్, మనం ఇంకొక 2 రోజుల్లో పెళ్లి చేసుకోకపోతే అంతే ఇంకా మన పరిస్థితి. నా చేతుల్లో ఏమీ లేదు. ఓ పని చేద్దాం, రేపు ఎలాగైనా సరే మనం పెళ్లి చేసుకుందాం. రేపు నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవాలంటే ఈరోజు నువ్వు బతికుండాలి కదరా. చిన్నప్పటి నుంచి దాని మీదున్న మోజుతో ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్నాను రా. అదేంటోరా, ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్లు పిల్ల పిల్ల వెనుక ఉన్న ఆస్తి మొత్తం మా మామ నాకు రాసిస్తాడని ఎన్నో ఆశలతో ఉన్నాను రా. ఇప్పుడు నువ్వు దాన్ని పెళ్లి చేసుకొని నా ఆశలపైన పెట్రోల్ పోద్దాం అనుకుంటున్నావా? నువ్వే నాకు అడ్డు లేకపోతే నాకే ప్రాబ్లం లేదురా. రేయ్ నిన్ను! దివ్య 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 నీకేం కాదు దివ్య, నేను బతికించుకున్నా దివ్య, నీకేం కాదు దివ్య. దివ్య ఇది చూడు దివ్య, నన్ను చూడు దివ్య. దివ్య నీకేం కానివ్వను, నీకేం కానివ్వను దివ్య. దివ్య దివ్య నువ్వెంత ప్రయత్నించినా నా చావునెవరూ ఆపలేరు. అలా మాట్లాడకు దివ్య,
నేను నిన్ను కాపాడుకుంటాను. నీతో జీవితాంతం ఉండాలనుకున్నా, ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాను అనుకోలేదు. నన్ను మర్చిపోవు కదా. దివ్య, దివ్య ఏం మాట్లాడుతున్నావు దివ్య? నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు దివ్య? నీకేం కాదు, నేను కాపాడుకుంటాను. కాలానికి నేను బద్ద శత్రువుని చేరాను. ఇప్పుడు నా చావుని కూడా ఆపలేదు. అయ్యో ఏం మాట్లాడుతున్నావు దివ్య? ఇప్పటికీ నన్ను మర్చిపోనని దివ్య. మాటివ్వు చరణ్. దివ్య మాటిస్తున్నాను దివ్య. దివ్య, దివ్య, నేను నిన్ను ప్రేమించలేను. నువ్వు ఎప్పటికీ నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. ఐఎమ్ సారీ. థ్యాంక్స్ భయ్యా. నీకేం కాలేదుగా? ఏం కాలేదు భయ్యా. ఎవరు వాళ్ళు? ఏమో తెలియదు భయ్యా. ఏమైంది? బండి ఏమైనా ప్రాబ్లమా? ఆగిపోయింది భయ్యా. ఏమైందో అర్థం కావట్లేదు. ఇది నన్ను చూడండి, పెట్రోల్ ఉందా? ఉంది భయ్యా. సరే, మంది పక్కనే మెకానిక్ షాప్ ఉంది. నేను మెకానిక్నే. మా వాడిని పంపిస్తాను, మనం వెళ్దాందా? ఓకే భయ్యా. రే రాంబాబు, సలీం, జానీ, ఇలా రండి. ఈయన పేరు మున్నా, మన ఫ్రెండే. హాయ్ అన్నా. రే, ఈయన బైక్ రోడ్డు మీద ఆగిపోయింది, వెళ్ళి తీసుకురండి. సమయం లేదు మిత్రమా. బండి తీసుకురావడమా తోసుకురావడమా? మూసుకుని తీసుకురండి. డోల్ తీరిందా? రామున్నా, కూర్చో. వీళ్ళంతా నీ వర్కర్సా భయ్యా? ఇక్కడ వర్కర్లు ఓనర్లు ఎవరు ఉండరు బ్రదర్. వర్కర్లే ఓనర్లు, నాతో సహా. మేమంతా అనాథలం. ఎక్కడ కలిసామో, ఎలా పెరిగామో ఆ దేవుడికే తెలియాలి. ఏ కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా నేను షేర్ చేసుకునేది నా ఫ్రెండ్స్తోనే. నువ్వు గ్రేట్ భయ్యా. నలుగురు స్నేహితుల్ని సంపాదించుకున్నావంటే నీ మనసు ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆ నాలుగో ఫ్రెండ్ నీకు తెలియదు కదూ? సౌజన్య. చరణ్ పిలిచావా? అవును, నాకు తోడు ఇంకొక ఫ్రెండ్. ఓ నమస్కారం అండి. ఇతనేంటి ఇలా చూస్తున్నాడు? చరణ్కి ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండే. అండే గిండి వద్దు, మున్నా అని పిలవండి. ఏం ఫ్రెండ్? అవునవునవును. సౌజన్య, రెండు చాయ్. ఫ్రెండ్, మా సౌజన్య చాయ్ పెట్టింది అనుకో, టేస్ట్ అద్దరిపోద్ది. ఇప్పుడే వస్తాను. మీ సౌజన్య కాదు, మన సౌజన్య. అవును, ఆ అమ్మాయిని కేవలం ఫ్రెండే కదా? కేవలం ఫ్రెండే. అమ్మయ్యా, అయితే లవర్ పోస్ట్ ఖాళీగానే ఉంది, మనం ట్రై చేసుకోవచ్చు. టీ తీసుకోండి. టీయేనా? హా. ఓ, నీ మనసు అనుకున్నా. పడిపోయాడు, పీకల్లోతు ప్రేమలో పడిపోయాడు. అయ్యా అయ్యా, సామాన్ పడేయకండి అయ్యా. అయ్యా మీకు దండం పెడతానయ్యా. అయ్యా అద్దె కట్టలేని దానికి ఇల్లు ఎందుకు, ఇన్ని సామాన్లు ఎందుకు? అయ్యా మీకు దండం పెడతాను, కొంచెం ఓపిక పట్టండి అయ్యా. ఒకటి కాదు, రెండు కాదు, 6 నెలలు ఓపిక పట్టా. ఇక నా వల్ల కాదు, వెంటనే బయటకు నడు. అయ్యా, ఈ మాయదారి కరోనా రాబట్టే పైసలకి ఇబ్బంది వచ్చింది. 4 ఏళ్ళుగా ఉంటున్నాను. ఎప్పుడైనా అద్దె కట్టడం ఆలస్యమైందా? కూరగాయలు అమ్ముతుంటే కొనేవాళ్ళే లేరు. నాలాంటి వాళ్ళ బతుకులు బజార్న పడ్డాయి. ఎవరు ఇంటి గేటు దాటి లోపలికి రానివ్వట్లేదు. అయ్యా, ఈ ఒక్క నెల గడివిస్తే మీ అప్పు కొద్ది కొద్దిగా తీర్చేస్తాను సారు. ఏంటి, నెల గడిపిస్తే కొద్ది కొద్దిగా తీరుస్తావా? నేను తప్ప నీకెవడు దొరకలేదా? మారు మాట్లాడకుండా బజార్ను పో, బిచ్చం ఎత్తుకో లేదా చచ్చిపో. చావాల్సింది ఆమె కాదు, నువ్వు. అవును, ఈ వయసులో కూడా తన కాళ్ళ మీద తను నిలబడుతుంటే, ఎవరి మీద ఆధారపడకుండా ఉంటే నిందిస్తావా? ఓయబ్బో,
వచ్చాడండి పెద్ద బుద్ధ భగవానుడు. 6 నెలల అద్దె 12,000. ఏ నువ్వు ఇస్తావా? ఇస్తావా? ఇస్తాను, ఈ క్షణమే ఇస్తా. ఆ సామాన్లన్నీ ఏ చేత్తో విసిరేసావో ఆ చేత్తోనే లోపల పెట్టు. అంతేకాదు, ఆమె బ్రతుకున్నంత కాలం రెంట్ నేనే పే చేస్తా. ఈ తల్లిని ఇంకొకసారి వేధించావని తెలిసిందనుకో, తోలు తీస్తా. తీసుకో. అరే మామా పార్టీ షురూ కరో. రేయ్, లోపల ఆడపిల్ల ఉందని మర్చిపోయి ఇలా మందు తాగడం ఏంట్రా? సిగ్గులేదు? ఏం పర్వాలేదు, నా కోసం మీ అలవాట్లు ఆలోచనలు ఏం మార్చుకోనక్కర్లేదు. ప్రతిరోజు ఎలా ఉంటారో అలాగే ఉండండి. ఐ లవ్ యూ సిస్టర్. నువ్వు ఆ మాట అంటావని తెలిసే ఈ సెటప్ పెట్టుకున్నావు. మా కోసం ఒక 2 ఆమ్లెట్లు ఏవా? తొందర చేయవా? ఓకే. అద్దె కట్టిన సందర్భంగా పార్టీ రాయిది, తాగండి. వాసన వాసన, కమ్మని బీరు వాసన. ఏమయ్యా శరణు, నేను లేకుండా మందు తాగేద్దామనే? ఏదినా బీరేదిరా? వచ్చారుగా, ఇదిగోండి. ఇప్పుడు బాగుంది. ఏందిరా ఆడవాసన వస్తుందేటి? గదిలోకి అమ్మాయిని తెచ్చుకున్నారు కదా. నేను ఏదైనా ఒప్పుకుంటాను కానీ గదిలోకి ఎక్స్ట్రా పర్సన్ తీసుకొస్తే ఒప్పుకోను. గెస్ట్కు 2,000 కట్టాల్సిందే. చెప్పండి, ఎవరొచ్చారు? లింగం గారు, మీరు మరీ చాదిస్తామండి. వంటగదిలో ఎవరు లేరండి. లేదు, మీరు నన్ను మోసం చెయ్యొచ్చు, కానీ నా ముక్కు నన్ను మోసం చెయ్యదుగా. అదిగో గజ్జల చప్పుడు వినపడుతుంది. ఈ గదిలో అమ్మాయి ఉంది, గ్యారంటీ. లింగం గారు, మీకో విషయం చెప్పాలి. ఏంటటా? మీరు దయ్యాన్ని నమ్ముతారా? చస్తే నమ్మను. ఆ, గతంలో ఇదే ఏరియాలో ఇదే కాలనీలో ఒక అమ్మాయి ఊరేసుకొని చచ్చిందని చెప్పారు, గుర్తుందా? అయితే ఏంటటా? ఆ అమ్మాయే దయ్యమే. ఆ, 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 అవునా? కావాలంటే లేండి, చూడండి. నాకేమన్నా భయమా? చూస్తా. చూడండి. చిట్టకిందెయ్యం నాకేం భయ్యం, చిట్టకిందెయ్యం నాకేం భయ్యం. ఒరే మామ, ఈ దెబ్బతో ఆ లింగంగాని పని అయిపోయేదిరా. ఏది దెయ్యం లేదు, బొంగు లేదు. దెయ్యం దెయ్యం దెయ్యం. ఓరే చరణం, దెయ్యాన్ని చూశాను రా బాబు. చెప్తే వినరుగా. అయితే గాని ఈ రోజు నుంచి మీ కాలనీకి కానీ ఈ గదిలోకి కానీ చస్తే రాను. వెళ్ళిపోండి, వెళ్ళండి, వెళ్ళండి. ఏ